ఓవర్లాప్ అయితే ఏముందమ్మా తెలుసడానికి పెద్ద ఓవర్లాప్ అయితే అదేమన్నా కాదు, మనకి సంబంధం లేని వదిలేస్తాం. దీనికి అంటే ఇది 1003 నుంచి 1006 దాకా కుకట్పల్లి దీంట్లో వస్తుంది. ఇక్కడ బార్డర్ ఇంకేముంది, ఇంకో వేరే వాళ్ళు చెప్తున్నారు మేము కుకట్పల్లి అని, కానీ మేము చెప్పడం కదా, మేము చూస్తున్నాం సార్. ఇది చెరువు, ఇది షేర్లింగంపల్లి ఖానామెట స్పష్టంగా ఉంది. నాలా ఉంది, చెరువు ఉంది, పక్కన దోబిగట్టు ఉంది, చెరువు ఆనవాళ్ళు ఉన్నాయి. వాళ్ళేమో ఇది కాదు అని చెప్తున్నారు. ఇది పక్కా చెప్తున్నారు. అనేది చెరువుని బొందబెట్టి మీరు వేరే సర్వే మెంబర్షిప్ కట్టుకుంటూ మళ్ళీ మీరు కహానీ చెప్తున్నారు. స్పష్టంగా చెప్పండి, మీకు తెలిసే సబ్జెక్ట్, లేకపోతే చెప్పొద్దు. చెరువుని బొందబెట్టుకుంటే ఎట్లా మాట్లాడతారు మీరు? సార్ ఒకటి అది ఏమనంటే నేను 25 పని చేస్తున్నాను సార్. ఇక్కడ మీరు ఏమని చేసుకొని ఇరిగేషన్ హైడ్రా ఏమని చేయండి సార్, చెరువు చూపించండి సార్. మీరు రికార్డులో ఉన్న చెరువు చూపిస్తే అయిపోతుంది కదా. చెరువు ఇది రికార్డులో 25 acres 6.5 acres ఇంట్లో కుట్ట చెరువు అని ఉంది కదా సార్, అది ఎక్కడ చూపించండి సార్. రికార్డు పంచాయతీ రికార్డ్స్ లో ఉందని అన్నారు కదా. రెవెన్యూ రికార్డులో ఉంది సార్. 1955 కాసరపాని నుంచి చెరువు ఉంది సార్, స్పష్టంగా గొలుసుకట్టు చెరువు. విలేజ్ రికార్డ్స్ లో ఉందని అంటారు. రెవెన్యూ రికార్డులో 6.5 acres చెరువు ఉంది సార్, ఎక్కడ చూపించమంటారు సార్. రెవెన్యూ రికార్డ్ సార్ 1955 కాసరపాని నుంచి ఈ రోజు వరకు స్పష్టంగా చెరువు ఉంది. పానీలో ఉంది, ధరణిలో ఉంది, విలేజ్ మ్యాప్ కూడా చెరువు సార్. విలేజ్ మ్యాప్ లో మీరు ఒక పని చేయాలి, విలేజ్ మ్యాప్ కలెక్ట్ చేయాలి. ధరణిలో ఉన్నది తీసుకుందాము, తీసుకుని నెక్స్ట్ ఇది తీసుకున్న తర్వాత ఇది సరే కసరపానీలో కూడా ఉన్నది. నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్వే నెంబర్ ఎక్కడ వస్తుంది అనేది అది కూడా చెక్ చేయాలి. ఆన్ గ్రౌండ్ మనం సర్వే చేసి కూడా చూడాలి, అసలు వాళ్ళకి ఓనర్షిప్ ఎలా వచ్చింది అనేది కూడా చెక్ చేద్దాం. మీకు మీద ఇది చెరువును కాపాడాలి అనే రంగన్న సార్